వార్త ఎల్ఐసి సంచలన నిర్ణయం మహిళలకు ప్రత్యేక పాలసీ ఎల్ఐసి బీమా లక్ష్మి అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం అయితే వెళ్ళిపోదామండి. దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఎప్పటికప్పుడు ప్రజల కోసం కొత్త బీమా పథకాలను తీసుకొస్తుంది. ఎల్ఐసి బీమా అంటే గ్యారంటీ, రిటర్న్, రిస్క్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది వీటిలో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసి గత ఏడాది ఆఖరులో మహిళల కోసం ప్రత్యేకంగా అద్భుతమైన బీమా పథకాన్ని తీసుకొచ్చింది. బీమా లక్ష్మి పేరుతో తెచ్చినటువంటి ఈ పథకం మహిళలకు స్వయం సమృద్ధి సాధించడానికి సహాయపడుతుందన్నమాట. మహిళలకు భారీ మొత్తంలో డబ్బును అందిస్తుంది. ఎల్ఐసి చెప్తుంది ఏంటంటే పాలసీ గురించి మరింత వివరాలు మనం తెలుసుకుందాం. ఎవరు అర్హులు, ఏంటి, ఎంత వస్తుంది, ఇక ఇందుకు సంబంధించి అన్ని కూడా వివరాలు తెలుసుకుందాం. ఎల్ఐసి బీమా లక్ష్మి మహిళలకు సంబంధించి లభిస్తున్న ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్లాన్ రక్షణతో పాటు పొదుపు, హామీ ప్రయోజనాలు అందిస్తుంది. పాలసీ మనీ బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే పొదుపు కావచ్చు, బీమా కవరేజ్ రెండింటిని కూడా ఒక్కసారి హామీ ఇస్తుంది. వయసు అనేది 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు ఈ పాలసీ కొనవచ్చు. ఒకవేళ మైనర్ కుమార్తెలు ఉంటే సంరక్షకులుగా ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ నాన్ పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ స్కీమ్ దీని అర్థం అన్నమాట. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులో 3 రకాల ఆప్షన్లు కూడా ఉంటాయన్నమాట. మీరు ఎంచుకున్న ఆప్షన్ బట్టి హామీ మొత్తాన్ని కూడా విడతల వారీగా పొందవచ్చు అనమాట. ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే పాలసీ వ్యవధి 25 సంవత్సరాలు కాగా ప్రీమియం చెల్లించే వ్యవధి 7 నుంచి 15 ఏళ్ల వరకు అయితే ఎంచుకునే ఆప్షన్ ఇచ్చారు. బీమా లక్ష్మి పాలసీ తీసుకునేందుకు మహిళల వయసు 18 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. ఈ పాలసీలో కనీస బీమా వచ్చేసి 2 లక్షలు ఉంటుంది. గరిష్ట మొత్తం పైన ఎలాంటి పరిమితి అనేది లేదు. ప్రతి సంవత్సరం మీరు 7% ప్రీమియం ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే 7% ప్రీమియం యాడ్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం కూడా అందుకునేటువంటి వీలు ఉంటుంది. పాలసీ యాక్టివ్గా ఉన్న సమయంలో పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా బీమా హామీ మొత్తంలో ఏది ఎక్కువ అయితే అది ఎల్ఐసి మొత్తం చెల్లిస్తుంది. ప్రీమియం చెల్లించే వ్యవధిని నెల, త్రైమాసికంగా 6 నెలలు, ఏడాది వీలును బట్టి చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. ఇక యాక్సిడెంట్, డెత్, డిసబిలిటీ రైడర్, న్యూ టర్మ్ అస్యూరెన్స్ రైడర్స్, ఫీమేల్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ లాంటివి ఇక రైడర్లో యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ పథకం కింద ముఖ్యంగా పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది. సెక్షన్ 80C కింద ప్రీమియంపై సెక్షన్ 10 సబ్సెక్షన్ డి కింద మెచ్యూరిటీ పన్ను కూడా మినహాయింపు అందుకోవచ్చు. ఇక మరొకటి, ఉదాహరణకు 40 ఏళ్ల వయసున్న మహిళ బీమా లక్ష్మి పాలసీని కనుక 3 లక్షల బీమా 15 లక్షల అంటే 15 ఏళ్ల పాటు ప్రీమియం ఎంచుకుంటే ఆమె ఏడాదికి సుమారు 53,500 వార్షిక ప్రీమియం చెల్లించాల్సి అయితే ఉంటుంది. నెలకు 4,460 వరకు అయితే ఉంటుంది. మెచ్యూరిటీ లాభం వచ్చేసి 13.10 లక్షలు లభిస్తుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సర్వైకల్ బెనిఫిట్ ద్వారా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 22,500 మేర వస్తాయి. మొత్తం లాభం వచ్చేసి 15.8 అవుతుంది అనమాట. సో ఏడాదికి 53,500 15 ఏళ్ల పాటు చెల్లిస్తే 25 ఏళ్ల తర్వాత దాదాపు 16 లక్షలు అయితే పొందవచ్చు. అయితే ఈ స్థాయిలో మెచ్యూరిటీ పాలసీ, టర్మ్, బోనస్ రేట్ వంటివి అంశాలపైన కూడా ఆధారపడి